ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు పిల్లలకి హెల్దీగా పల్లి నువ్వుల చెక్క ఇలా చేయండి. స్టోర్ చేసుకున్నా కూడా వారం 10 రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని 2 కప్పుల పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. అదే కళాయిలో హాఫ్ కప్ తెల్ల నువ్వులు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి వేరొక ప్లేట్‌లోకి వేసి చల్లారనివ్వండి. ఇప్పుడు పల్లీలు చేత్తోటి ఇలా నలిపేసి పొట్టు తీసి పల్లీలు ఇలా బద్దలుగా చేసేసి ఇలా జల్లెడ గరిటెలో వేసుకొని ఈజీగా పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. వేరొక గిన్నెలో కప్పు, ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లాన్ని ఇలా కరిగించుకొని మనం ఎందులో అయితే పాకం చేసుకుంటున్నామో అందులోకి స్ట్రైనర్ పెట్టేసుకొని వడకట్టుకోండి. ఈ పాకం చేసుకునే లోపు కిచెన్‌లో టీ పొంగిన, పాలు, కుక్కర్ పొంగిపోయిన ఈజీగా క్లీనింగ్ వైప్స్ ఉంటే చాలండి. చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్‌లో టైల్స్, కబోర్డ్స్, మిర్రర్స్, ఫ్రిడ్జ్ ఇలా ఏదైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే బెల్లం పాకం ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని వాటర్ ఉన్న ప్లేట్‌లోకి వేసుకొని పాకాన్ని చూసుకోండి. ఇలా ప్లేట్‌కి వేసి కుట్టామంటే సౌండ్ రావాలన్నమాట. ఇలా సౌండ్ వస్తే మనకి కావలసిన పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వేసేసుకొని పాకంలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకి వేసేసుకొని గిన్నెకి అడుగు భాగాన కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని చాకుకు కొంచెం నెయ్యి రాసుకొని ఇలాగా పీసెస్‌గా కట్ చేసేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకొని చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకొని స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.